హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్డర్ ఫ్లో ఇంట్రాడే ట్రేడర్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ మార్కెట్ ప్రొఫైల్ పార్ట్ 2. ఈ పార్ట్ 2తో క్లోజ్ అయిపోతుంది ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్ తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్ తర్వాత వీవ్యాప్. అంతే ఫ్రెండ్స్, వాల్యూమ్ ప్రొఫైల్ కూడా ఒక పార్టే ఉంటుంది, వీవ్యాప్ కూడా ఒక పార్టే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా ఈరోజు మార్కెట్ ప్రొఫైల్ 2తో మొత్తం చెప్పేస్తాను ఫ్రెండ్స్. తర్వాత వాల్యూమ్ ప్రొఫైల్ తర్వాత వీవ్యాప్ చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అందరికి రీచ్ అయ్యేలాగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ చాలా తక్కువగా వస్తున్నారు, పెరగట్లేదు. అలాగే లైక్ కూడా ఏం రావట్లేదు ఫ్రెండ్స్. లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్ సెకండ్ పార్ట్ ఫ్రెండ్స్. దీంట్లో ముందు ఎక్స్ట్రీమ్ అండ్ బయింగ్ టైల్ అండ్ సెల్లింగ్ టైల్ ప్లస్ ఐబీ ఓపెన్ ఏంటి, ఎక్కడ ఓపెన్ అయితే ఏంటి అన్నది చూడవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఐబీ ఇనిషియల్ బ్యాలెన్స్ ఫస్ట్ 1 అవర్లో ఏర్పడిన రేంజ్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు ఫ్రెండ్స్. మీకు ఒకటి చెప్పిన ఏబీసీ ప్యాటర్న్ అంటారు కదా ఫ్రెండ్స్. ఏబీసీ ప్యాటర్న్ అనేది ఈ యొక్క ఇనిషియల్ బ్యాలెన్స్ని బట్టే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఏబీసీలో ఏంటి, ఫస్ట్ ఏ క్యాండిల్ యొక్క హై కట్ చేసి బి క్లోజ్ అవ్వాలి, అది కూడా గ్రీన్ అవ్వాలి ఫ్రెండ్స్. ఈ బి యొక్క క్యాండిల్ కూడా క్లోజ్ చేసి సి కూడా గ్రీన్ అవ్వాలి. అప్పుడు మనకి నేను ఏబీసీ ప్యాటర్న్ అలాగ ట్రేడ్ చేయాలని నేను అనుకున్నాను, కానీ ఎక్కువగా దాని మీద ఫోకస్ పెట్టిన ఫ్రెండ్స్. నేను చిన్న స్కాల్ప్ చేస్తాను, ఐబీ రేంజ్ చూసుకుంటాను. అప్పుడు ఈ క్యాండిల్ బాగా పెద్దదైతే ఇది ఆఫ్ రీటెస్ట్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, అలా చేసుకుంటారు ఫ్రెండ్స్. అది యాక్చువల్ది అది ఫ్రెండ్స్, అలా ఉంటుంది. ఏబీసీ ప్యాటర్న్ అనేది ఈ మార్కెట్ ప్రొఫైల్ ద్వారా వచ్చింది. ఫస్ట్ 1 అవర్లో ఏర్పడిన రేంజ్ ఫ్రెండ్స్ ఏబి అంటే ఏ లెటర్ అని 30 మినిట్స్, బి అనేది లెటర్ 30 మినిట్స్. ఫస్ట్ 1 అవర్ ఏర్పడిన రేంజ్ని ఇనిషియల్ బ్యాలెన్స్ అంటారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ఇనిషియల్ బ్యాలెన్స్ని బట్టి ట్రేడింగ్ కూడా చేస్తాం, దానికి కూడా స్ట్రాటజీస్ ఉంటాయి, అది కూడా చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మీకు ఓన్లీ మార్కెట్ ప్రొఫైలు ఆ యొక్క వాట్ ఏంటి, రేపు పొద్దున్న స్ట్రాటజీ చెప్పేటప్పుడు ఇది మీకు తెలియలేదంటే ఇబ్బంది అవుతుంది కదా, అందుకని ఇప్పుడు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒక అర్థమైపోయింది. ఇక్కడ ఏ 1 అవర్లో ఏర్పడిన రేంజ్ని ఐబీ అంటారు, ఇనిషియల్ బ్యాలెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఐబీ చూసారా, ఐబీ అస్సలు బ్రేక్ అవ్వలేదు. బ్రేక్ అయినా కానీ వెంటనే రిజెక్ట్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఓకే అర్థమైపోయింది. ఇక్కడ ఐబీ బ్రేక్ అవ్వలేదు, బ్రేక్ అయినా కానీ ఎక్స్ట్రీమ్ అంటారు కదా, సెల్లింగ్ టైల్ బయింగ్ టైల్ అంటారు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు చెప్తున్నాను వినండి మీకు. ఇగో ఫ్రెండ్స్, స్పిల్ట్ ఆపేస్తాను అండి. తర్వాత సింగిల్ ప్రింట్ కూడా చెప్తాను ఫ్రెండ్స్. గౌన్ ఫ్రెండ్స్, దీన్నే బయింగ్ టైల్ అంటారు ఫ్రెండ్స్. చూడండి, సింగిల్ లెటర్స్ 3 కన్నా ఎక్కువ ఏర్పడితే దాన్ని డౌన్ సైడ్ వాల్యూ ఏరియా లోలో డౌన్ సైడ్ ఏర్పడితే దీన్ని బయింగ్ టైల్ అంటారు ఫ్రెండ్స్. బయింగ్ టైల్. ఓకే ఫ్రెండ్స్, అదే టాప్లో ఏర్పడితే ఇది సెల్లింగ్ టైల్. ఓకే ఫ్రెండ్స్, సెల్లింగ్ టైల్ బయింగ్ టైల్ తెలిసింది కదా. ఇప్పుడు నెక్స్ట్ సింగిల్ ప్రింట్ అనేది చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్లో చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇగో చూసారా, ఇది ఎంత బయింగ్ టైల్, ఇది చాలా పవర్ఫుల్. ఇది సపోర్ట్ కొని తీసుకుని ట్రేడ్ చేస్తారు చాలామంది. చూసారా, ఇంకా అక్కడికి రాలేదు కాబట్టి మనకు మార్కెట్ కరెక్ట్గా ఆ ఏరియాకి వచ్చేటప్పటికే రివర్స్ అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్. ఇగో చూడండి ఫ్రెండ్స్, సింగిల్ ప్రింట్ అనేది ఇలా చూడండి ఫ్రెండ్స్. సింగిల్ ప్రింట్ అనేది మధ్యలో ఇలా ఏర్పడితే ఇది చాలా స్ట్రాంగ్గా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. సింగిల్ ప్రింట్
అది సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్గా ఉపయోగపడుతుంది. అది వాల్యూ ఏరియా దగ్గరగా, వాల్యూ ఏరియా లోకి దగ్గరగా ఏర్పడితే ఇంకా స్ట్రాంగ్. చూసారా ఇక్కడ వాల్యూ ఏరియా హై ఇది, దీని టాప్లో సింగిల్ ప్రింట్ ఏర్పడ్డది. నెక్స్ట్ డే కరెక్ట్గా అక్కడే సపోర్ట్ తీసుకుని కొంచెం మంచి మూవ్ ఇచ్చింది, అవునా కదా? అలాగే ఈ సింగిల్ ప్రింట్ అనేది వాల్యూ ఏరియా లోలో ఏర్పడితే ఇది మంచి సపోర్ట్ కింద ఏర్పడుతుంది. అలాగా వాల్యూ ఏరియా పిఓసి దగ్గర, ఇది సింగిల్ ప్రింట్ అనేది వాల్యూ ఏరియా హై దగ్గర, పిఓసి దగ్గర అండ్ వాల్యూ ఏరియా లో దగ్గర. ఓకే ఫ్రెండ్స్, వాల్యూ ఏరియా లో అనేది ఎలా కౌంట్ చేస్తారంటే చూడండి, మీకు ఇది కూడా ఒక చెప్తాను మీకు. సపోజ్ ఫ్రెండ్స్, ఇది మొత్తం 100% డే ట్రేడింగ్ అంతా 100% అనుకున్నాం ఫ్రెండ్స్. 68.28.7 అంత ఉంటుంది ఫ్రెండ్స్. నేను 69 పెట్టుకుంటాను. 69% ట్రేడింగ్ యాక్టివిటీని కలిపి దాన్ని వాల్యూ ఏరియా అంటాం. ఆ వాల్యూ ఏరియాని వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో. ఇక్కడ రిటైలర్స్ ఉంటారు, ఇక్కడ అన్ఫేర్ హై, నో బయ్యర్స్, ఇక్కడ అన్ఫేర్ లో, నో సెల్లర్స్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఐబీ చెప్పాను, సింగిల్ ప్రింట్ చెప్పాను. ఇప్పుడు రెస్పాన్సివ్ బయింగ్, రెస్పాన్సివ్ సెల్లింగ్, ఇనిషియేటివ్ బయింగ్, ఇనిషియేటివ్ సెల్లింగ్ చెప్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు వాల్యూ ఏరియా దగ్గరికి వచ్చిన తర్వాత ఇక్కడ బయ్యర్స్ ఉండరు కాబట్టి సెల్లర్స్ యాక్టివ్ అవుతారు కాబట్టి దీన్ని రెస్పాన్సివ్ సెల్లింగ్ అంటారు ఫ్రెండ్స్. రెస్పాన్సివ్ సెల్లింగ్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బయ్యర్స్ ఉండరు. ఎప్పుడు వాల్యూ ఏరియా హైలో, వాల్యూ ఏరియా అన్ఫేర్ హైలో ఎప్పుడు బై చేయకూడదు. ఇక్కడ ఎప్పుడు బై చేయకూడదు, ఎక్కువగా సెల్లర్సే యాక్టివ్గా ఉంటారు ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ రెస్పాన్సివ్ సెల్లర్స్ అని అంటారు. ఒకవేళ ఇక్కడ బయ్యింగ్ బాగా కనపడింది అనుకోండి ఫ్రెండ్స్ ఆర్డర్ ఫ్లోలో, దీన్ని ఇనిషియేటివ్ బయింగ్ అంటారు ఫ్రెండ్స్. ఇనిషియేటివ్ బయింగ్ అంటారు, ఇనిషియేటివ్ బయింగ్. ఓకే ఫ్రెండ్స్, అది ఎప్పుడో రేరుగా జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ బయింగ్ అయ్యి ఇది బ్రేక్ చేసుకుని పైకి అవడం అనేది 100లో 20% అంతకన్నా ఎక్కువ అవ్వదు. 20%, మ్యాక్సిమం 80% అంతా ఇక్కడ రెస్పాన్సివ్ సెల్లింగే అవుతుంది ఎక్కువగా. అందుకని ఇది అన్ఫేర్ హై అంటారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అన్ఫేర్ లో కదా ఫ్రెండ్స్. ఇక్కడ నో సెల్లర్స్ కదా, ఇక్కడ ఓన్లీ బయ్యర్సే ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మార్కెట్ ఆటోమేటిక్గా ఇలా పైకి వెళ్ళి బయ్యర్స్ అయితే ఇక్కడ రెస్పాన్సివ్ బయ్యర్స్ అంటారు ఫ్రెండ్స్. రెస్పాన్సివ్ బయింగ్ అంటారు ఫ్రెండ్స్. ఓకేనా, రెస్పాన్సివ్ బయింగ్. ఒకవేళ నీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, 80లో 20% సెల్లర్స్ ఇక్కడ యాక్టివ్ అయ్యారనుకోండి ఫ్రెండ్స్, ఇది బ్రేక్ అయ్యి డౌన్ అవుతుంది. దీన్ని ఇనిషియేటివ్ సెల్లింగ్ అంటారు, ఇనిషియేటివ్ సెల్లింగ్ జోన్. ఓకే ఫ్రెండ్స్, నేను ప్రెజెంటేషన్ ఇవ్వకుండా ఇలాగే చెప్పేస్తాను ఫ్రెండ్స్. కొంచెం కష్టమైన నష్టమైన మీరు ఇలాగే ఫ్రెండ్స్ ఎలా చేసుకోండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రెస్పాన్సివ్ బయింగ్, రెస్పాన్సివ్ సెల్లింగ్, ఇనిషియేటివ్ బయింగ్, ఇనిషియేటివ్ సెల్లింగ్ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇవాళ ఏర్పడిన మార్కెట్ ప్రొఫైల్ని బట్టి 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. అవి ఏంటంటే చూడండి ఫ్రెండ్స్, 4 లైన్స్ డ్రా చేసుకోవాలి. ఒకటి డే హై. ఓకే ఫ్రెండ్స్, రెండు వాల్యూ ఏరియా హై. ఓకే ఫ్రెండ్స్, 3 వాల్యూ ఏరియా లో. ఓకే ఫ్రెండ్స్, డేలో. ఓకే ఫ్రెండ్స్, మనం ఇలా లైన్ డ్రా చేసుకుని నెక్స్ట్ డేకి మనం చూడాలి ఏంటి ఓపెనింగ్ ఎక్కడ అవుతుంది.
ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు మనకి ఓపెనింగు నేను 3 టైప్స్ చూస్తాను ఫ్రెండ్స్. న్యూట్రల్ డే, నార్మల్ డే అన్నీ అంటారు కదా! అదంతా ఒకటే చూస్తాను. డబుల్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రెండ్ డే. ఈ మూడే నేను కాలిక్యులేట్ చేస్తాను. నేను బుక్స్ అన్నీ చదివాను. రకరకాల ఒక 7 డేస్, 7 టైప్ ఆఫ్స్ డేస్ చెప్పారు. కానీ అవేవి ఎక్కువగా కనపడవు. మనకేంటంటే మనకి ఈజీగా ఉన్నది మనం ఎంత మ్యాటర్ అంత మనకి చిన్నగా చేసుకుంటే మన యొక్క స్ట్రాటజీని ఎంత సింప్లిఫై చేసుకుంటే అంత మంచిది. అందుకని నేను 3 డేసే చూస్తాను. ఒకటి న్యూట్రల్ డే, నార్మల్ డే ఇయన్నీ కలిపి ఒకటే. దాన్ని నేను ఒకటే పెట్టాను. న్యూట్రల్ డే, నార్మల్ డే. న్యూట్రల్ డే అంటాను. రెండోది డబుల్ డిస్ట్రిబ్యూషన్ డే. మూడోది ట్రెండ్ డే. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఓపెనింగు ఫ్రెండ్స్ ఇప్పుడు ఇలా గీసాను కదా! ఓపెనింగు నేను ఎక్కువ ఇలాగే అనాలిసిస్ చేసుకుంటాను. ఓపెనింగ్ ఇక్కడ అయిందనుకోండి ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా పైన డే హై పైన ఏర్పడి ఐబీ రేంజు చిన్నగా ఏర్పడి చాలా ఐబీ రేంజ్ వైడ్‌గా కాదు. చాలా చిన్న స్మాల్ రేంజ్. ఐబీ రేంజ్ ఎప్పుడు వైడ్‌గా ఏర్పడకూడదు ఫ్రెండ్స్. వైడ్‌గా ఏర్పడిందనుకోండి ఒక 700 పాయింట్స్, 600 పాయింట్స్ ఐబీ రేంజ్ ఏర్పడిపోయిందనుకోండి బ్యాంక్ నిఫ్టీలో, ఇంకా ఆ రోజు మనకి చిన్న చిన్న స్కాల్పింగ్‌లు జరుగుతాయి. అదే ఇక్కడ సపోజు డే హై పైన ఇక్కడ ఐబీ రేంజ్ ఏర్పడి ఒక 200 పాయింట్స్ 1 అవర్ ఎలా క్లోజ్ అయికుందాం ఫ్రెండ్స్. అప్పుడు నేను అక్కడ ఆర్డర్ ఫ్లోని బట్టి టాప్ సైడ్ బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి ఫ్రెండ్స్, మంచి మూవ్ క్యాప్చర్ చేయొచ్చు. ఒకవేళ డౌన్ సైడ్ మూవ్ ఇచ్చిందనుకోండి ఫ్రెండ్స్, డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి ఐబీ రేంజు ఏర్పడి డౌన్ సైడ్ బ్రేక్ ఇచ్చిందనుకోండి ఫ్రెండ్స్, కంపల్సరీగా డే లో దాకా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా డే లో దాకా మ్యాక్సిమం వాల్యూ ఏరియా లో దాకా కూడా వచ్చేస్తుంది. నేను ఆ యొక్క స్ట్రాటజీ వాడతాను. అది నాకు మెయిన్. డే యొక్క రేంజ్, వాల్యూ యొక్క రేంజ్ అవుట్ సైడ్ ఓపెన్ అయిన తర్వాత ఇది కంపల్సరీగా అవుట్ సైడ్ ఓపెన్ అయిపోయింది కదా పైకి వెళ్ళిపోద్దని అనుకోకూడదు ఫ్రెండ్స్ ఎప్పుడూను. ఓపెన్ డ్రైవ్, ఓపెన్ టెస్ట్ డ్రైవ్, ఓపెన్ రిజెక్షన్, ఓపెన్ యాక్షన్ అని ఉంటాయి. అవన్నీ డైనమిక్స్ అన్నీ మారిపోయినాయి ఫ్రెండ్స్ మార్కెట్లు అన్నీని. అందుకని నేను ఓపెనింగ్‌ని బట్టి మార్కెట్‌ని చూస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూసారు కదా! ఓకే. ఇక్కడ ఓపెన్ అయ్యి ఐబీ రేంజ్ చిన్నగా స్మాల్‌గా 1 అవర్ రేంజ్. ఐబీ రేంజ్ అంటే 1 అవర్ రేంజ్ చాలా చిన్నగా ఏర్పడిన తర్వాత బ్రేక్ అయ్యి ఎటు బ్రేక్ అయితే అటు ఆర్డర్ ఫ్లోని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా, ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా, ఈ రేంజ్‌లో ఓపెన్ అయినా నేను అయితే సైడ్‌వేస్ లేకపోతే డబుల్ డిస్ట్రిబ్యూషన్. అయితే న్యూట్రల్ డే లేకపోతే డబుల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏర్పడి బ్రేక్ ఇక్కడ ఐబీ రేంజ్ ఏర్పడి ఇక్కడ బ్రేక్ అయ్యి ఇక్కడ ఇక్కడ కన్సల్టేషన్ అయిపోయింది ఫ్రెండ్స్. దీన్నే డబుల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ సింగిల్ ప్రింట్ ఉంటది. అప్పుడు ఈ సింగిల్ ప్రింట్ నేను అన్నదే డబుల్ డిస్ట్రిబ్యూషన్ ఇక్కడ ఏర్పడి ఇది బ్రేక్ అయ్యి ఇది ఐబీ రేంజ్ ఇది బ్రేక్ అయ్యి కిందకొచ్చి ఇక్కడ సైడ్‌వేస్ అయిపోయింది మార్కెట్. ఇక్కడ సింగిల్ ప్రింట్ ఏర్పడ్డదనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ ఏరియా లో ఉందనుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ ఏరియా లో ఉందనుకోండి. ఈ సింగిల్ ప్రింట్ నేను రేపొద్దునకి చాలా స్ట్రాంగ్‌గా కన్సిడర్ చేస్తాను. ఆ యొక్క నేను ట్రేడ్ చేస్తానన్నమాట. అలాగా ఓపెనింగ్‌ని బట్టి. ఇప్పుడు ఓకే ఫ్రెండ్స్. ఇక్కడ ఓపెనింగ్‌ని బట్టి అర్థమైంది కదా! నేనేమి లేదు ఫ్రెండ్స్. ఒకే ఒక టాపిక్కు. ఔట్ సైడ్ అన్నప్పుడు ఐబీ రేంజ్ కొంచెం చిన్నగా ఏర్పడి మంచి ఫాస్ట్ మూవ్‌మెంట్ వస్తే నేను ఎంటర్ అవుతాను. ఒకవేళ ఇన్‌సైడ్ రేంజ్‌లో వాల్యూ ఏరియా పైన ఓపెన్ అయితే అప్పుడు కూడా నేను ఐబీ రేంజ్‌ని ప్లస్ ఏంటంటే కొంచెం నాకున్న డైనమిక్స్ ఆర్డర్ ఫ్లో గాని, వాల్యూమ్ ప్రొఫైల్ గాని అవన్నీ చూసుకొని దాన్ని బట్టి నేను ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ ఫ్రెండ్స్ ఇన్‌సైడ్ వాల్యూ ఏరియా ఓపెన్ అయితే ఇంక పక్కా ఆ రోజు సైడ్‌వేస్ డే అని నేను కన్ఫర్మ్ చేసుకొని దొరికితే స్కాల్పింగ్ చేసుకుంటాను. లేకపోతే లేదు. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా లో కూడా ఏర్పడినప్పుడు మంచి మూవ్‌మెంట్ కోసం చూస్తాను గానీ, ఐబీ రేంజ్ ఎలా ఏర్పడుతుంది ఏంటనేది దానికోసం చూసి ట్రేడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా ఓపెనింగ్‌ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. మీకు అర్థమైందనుకుంటాను. ఇప్పుడు మార్కెట్ ప్రొఫైల్‌లో పీ షేప్ అండ్ బీ షేప్ అంటారు. అర్థమైందా? అండ్ బీ షేప్ అంటారు.
పీ షేప్ అంటే ఫ్రెండ్స్ పీ షేప్‌లోని ఇక్కడ నేనెలా చూస్తానంటే పీ షేప్ ఏర్పడినప్పుడు ఇదంతా సింగిల్ ప్రింట్ ఉన్నప్పుడే పీ షేప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటది. చూడండి ఇక్కడ బీ షేప్ ఏర్పడ్డది. కానీ ఇక్కడ సింగిల్ ప్రింట్ కాదు ఫ్రెండ్స్. డబుల్ ప్రింట్. నేను పెద్ద దీన్ని యాక్సెప్ట్ చేయను. అంత వర్కౌట్ అవ్వదు. ఓకే ఫ్రెండ్స్. నేను అలా చూస్తానన్నమాట. చూపిస్తాను చూడండి. ఇగో ఫ్రెండ్స్ ఇది పీ షేప్ అంటే. చూసారా? ఇగోండి ఇది పీ షేప్. ఇక్కడ చూసారా సింగిల్ ప్రింట్ టెయిల్. అదే ఎక్స్‌ట్రీమ్ బయింగ్ టెయిల్. ఇక్కడేమో సింగిల్ ప్రింట్ ఇది. ఇలాగే బీ షేప్ కూడా ఫ్రెండ్స్. బీ షేప్ ఎక్కడుందో చూపిస్తాను ఆగండి. బీ షేప్ కూడా కనబడితే బావుంటది. అలా చూడాలి. బీ షేప్, పీ షేప్ అంటారు గానీ, ప్రతి బీ షేప్‌ని, వి షేప్‌ని మనం పీ షేప్‌ని ట్రేడ్ చేయకూడదు ఫ్రెండ్స్. చెప్తాను ఆగండి ఫ్రెండ్స్. ఇది కూడా బీ షేప్ కాదు. నేను కన్సిడర్‌లోకి తీసుకోను ఫ్రెండ్స్. బీ షేప్. నీ షేప్ తీసుకోవాలంటే డౌన్ సైడ్ మాక్సిమం టెయిల్ ఉండాలి. టెయిల్ ఉండి ఎక్స్‌ట్రీమ్ ఉండాలి. అప్పుడే నేను పీ షేప్‌ని, బీ షేప్‌ని ట్రేడ్ చేస్తాను ఫ్రెండ్స్. అదైతేనే వర్కబుల్ అవుతది. నాకు అయితే కన్ఫర్మ్‌గా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇక్కడ పీ షేప్ ఏర్పడ్డది ఫ్రెండ్స్. ఇక్కడ పీ షేప్ ఏర్పడ్డది. ఇక్కడ చూసారా ఎక్స్‌ట్రీము. బయింగ్ టెయిలు. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి మనకిక్కడ ఎంట్రీ తీసుకున్న మంచి మూవ్‌మెంట్. అలాంటి వారానికి 1, 2 ఎంట్రీలు మంచి దొరికితే ఫ్రెండ్స్ సూపర్ ఉంటది. కానీ వారానికి 1, 2 కూడా దొరకవు. 10 రోజులకి 10 రోజులకొకటి, వారానికొకటి కూడా కష్టంగా ఉంటది. కానీ మంచి ఆపర్చునిటీ దొరికితే ఫ్రెండ్స్, ఆపర్చునిటీ దొరికినప్పుడే తీసుకోవాలి. ఇది పీ షేప్ కాదు ఫ్రెండ్స్. ఇది పర్ఫెక్ట్ కాదు. అలాగా నేను పీ షేప్‌ని, బీ షేప్‌ని ట్రేడ్ చేస్తాను. పీ షేప్ ఏర్పడాలంటే ఇక్కడ 3కి తగ్గకుండా సింగిల్ ప్రింట్ అంటే ఎక్స్‌ట్రీమ్ ప్రింట్ ఉంటేనే నేను పీ షేప్‌ని ట్రేడ్ చేస్తాను. అలాగే బీ షేప్ కూడా ఫ్రెండ్స్. బీ షేప్ కూడా ఒక 3కి తగ్గకుండా ఎక్స్‌ట్రీమ్ సెల్లింగ్ టెయిల్ ఉంటేనే దాన్ని నేను సెల్లింగ్ మార్కెట్‌గా నేను ట్రేడ్ చేస్తాను. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఈ రెండే చూస్తాను. బీ షేపు, డి షేపు ఇయన్నీ చూడను ఫ్రెండ్స్ నేను. ఓకే ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నేను చెప్పింది అర్థమవుతుందనుకుంటాను. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకోటి చెప్తాను ఫ్రెండ్స్. వాల్యూ ఏరియా ఎక్స్‌టెన్షన్ అంటారు కదా! ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ ఏరియా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ వాల్యూ ఏరియా ఇక్కడ ఏర్పడ్డది. నెక్స్ట్ డే వాల్యూ ఏరియా చూడండి ఎక్స్‌టెన్షన్ అయింది. పైకెళ్ళింది. పైన ఏర్పడ్డది. అంటే ఈ రేంజ్ కన్నా ఈ వాల్యూ ఏరియా పైన ఉంది ఈ వాల్యూ ఏరియా. అంటే ఏంటి అర్థం? బయ్యర్స్ యాక్టివ్‌గా ఉన్నారు. బయ్యర్స్ ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారని అర్థం. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది కూడా చూడండి. ఈ వాల్యూ ఏరియా ఇక్కడ ఏర్పడ్డది. ఈ వాల్యూ ఏరియా ఇక్కడ ఏర్పడ్డది. అంటే నిన్నటి వాల్యూ ఏరియా కన్నా ఈరోజు ఏర్పడ్డ వాల్యూ ఏరియా అప్‌లో ఉంటే బయ్యర్స్ యాక్టివ్‌గా ఉన్నారని అర్థం. ఒక చిన్న లాజిక్. ఓకే ఫ్రెండ్స్. ఓవర్‌లాప్‌ని వద్దు. అయితే నేను ఓవర్‌లాప్‌ని ట్రేడ్ చేయను ఫ్రెండ్స్. ఓవర్‌లాప్‌ని ఇలాగ ఇప్పుడు చూడండి మీకు ఒక ఉదాహరణ. ఇక్కడ వాల్యూ ఏరియా ఉంది. ఈ వాల్యూ ఏరియాలోకి ఈ వాల్యూ ఏరియా వచ్చేసింది. ఓవర్‌లాప్ అయిపోయింది. డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయింది అనుకోండి ఫ్రెండ్స్. కన్ఫర్మ్‌గా డౌన్ సైడ్ ఉండాలి ఫ్రెండ్స్. ఎలా ఉండాలంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్. ఈ వాల్యూ ఏరియా ఇక్కడుందా? ఇక్కడ ఉంది కదా! ఈ నెక్స్ట్ డే వాల్యూ ఏరియా టాప్‌లోకొచ్చింది. అంటే బయర్స్ ఇంట్రెస్ట్‌గా ఉన్నారని అర్థం. అలా ఉంటేనే నేను చూస్తాను. ఇంకా ఓవర్‌లాప్ ఇయన్నీ చూడను ఫ్రెండ్స్. ఇదిగోండి. ఇక్కడ చూడండి. ఇది ఓవర్‌లాపే. ఇది నేను పట్టించుకోను. ఓవర్‌లాప్ అనేది నేను పట్టించుకోను. మాక్సిమం వాల్యూ నిన్న ఏర్పడిన వాల్యూ ఏరియా కన్నా ఈరోజు ఏర్పడే వాల్యూ ఏరియా టాప్‌లో గాని, బాటమ్‌లో గాని ఉంటే అంటే ట్రెండ్ మారడానికి అవకాశం ఉంది. ఏంటి? వాట్ ఈస్ వాట్? అని ఆర్డర్ ఫ్లోని బట్టి, వీవ్యాప్‌ని బట్టి దాన్ని బట్టి మనం ట్రేడ్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్. ఇంతవరకే ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్ కోసం ఇంతకన్నా ఎక్కువ తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేదో చెప్తారు. ఓపెన్ డ్రైవ్ అంటారు. ఓపెన్ టెస్ట్ డ్రైవ్ అంటారు. అదంతా కాదు ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ ఈ మార్కెట్ ప్రొఫైల్ అందరూ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్ అందరూ యూజ్ చేస్తున్నారు. ట్రేడర్స్ కూడా యూజ్ చేస్తున్నారు. అందుకని డైనమిక్స్ మారిపోయినాయి. ఏంటంటే దీంట్లో కొంచెం వాల్యూ పాయింట్లు తీసుకొని దాన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ చేసుకుంటే మంచిగా ప్రాఫిట్స్ వస్తాయి. మార్కెట్ ప్రొఫైల్‌లో మెయిను చెప్తున్నాను వినండి ఫ్రెండ్స్. ఫస్టు ఎక్స్‌ట్రీమ్, ఎక్స్‌ట్రీమ్ బయింగ్ టైల్, సెల్లింగ్ టైల్స్ ఎక్స్‌ట్రీమ్స్. 2 సింగిల్ ప్రింట్. 3 ఐబీ ఇనిషియల్ ఇంబాలెన్స్. తర్వాత వాల్యూ ఏరియా వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియాలో పీఓసి అండ్ డే హై, డే లో ఈ మార్క్ చేసుకోవాలి. ఓపెనింగ్ అనేది ఎప్పుడు వాల్యూ ఏరియా పైన డే హై పైన ఓపెన్ అయితే అప్పుడు మనం మంచి ట్రెండింగ్ డెక్ కానీ డౌన్ ట్రెండ్ డెక్ కానీ యాక్సెప్ట్ చేయాలి. ఇన్ రేంజ్ కానీ ఇన్ వాల్యూ ఏరియాలో ఓపెన్ అయితే మనం ఆ రోజు సైడ్ వేస్ కానీ వాల్టాలిటీ డే కానీ మనం ఇన్ రేంజ్లో వాల్టాలిటీ ఉంటుంది. ఆ యొక్క మార్కెట్నే మనం ఎక్స్పెక్ట్ చేయాలి. అలాగే డే లో కింద, డే లో కన్నా కింద, వాల్యూ ఏరియా లో కన్నా కింద ఆ రోజు నిన్నట ఏర్పడే రేంజ్ కన్నా కింద అవుట్ సైడ్ ఏర్పడితే అప్పుడు మనం ఏదైనా మంచి ట్రెండింగ్ మంచి మూవ్స్ కోసం మనం వెయిట్ చేయాలి. అది ఫ్రెండ్స్ నేను ఆ 2 ఓపెనింగ్‌లే చూస్తాను. అయితే డే హై పైన వాల్యూ ఏరియా పైన ఓపెన్ అవ్వాలి. లేకపోతే డేలో కింద వాల్యూ ఏరియాలో డౌన్ సైడ్ బాగా అవుట్ సైడ్ ఓపెన్ అవుతేనే నాకు ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా ఆ రోజు కొంచెం చిన్న చిన్న స్కాల్ప్స్ తీసుకొని క్లోజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. ప్లస్ ఏంటంటే నిన్నట ఏర్పడిన వాల్యూ ఏరియా కన్నా ఈరోజు ఏర్పడిన వాల్యూ ఏరియా టాప్‌లో ఉందా? బాటమ్‌లో ఉందా? టాప్‌లో ఉంటే ఓహో! బయర్స్ ఇంకా కొంచెం ఇంట్రెస్టెడ్‌గానే ఉన్నారు. అంటే రేపొద్దున్న మంచి బయింగ్ ట్రేడ్ ఏదైనా దొరికితే వెంటనే తీసుకోవచ్చు అనే ఆలోచనతో ఉండడానికి ఒక కన్ఫర్మేషన్ కోసం. ఓకే ఫ్రెండ్స్. మార్కెట్ ప్రొఫైల్‌లో ఫో మొత్తం 5 లైన్స్ మార్క్ చేసుకోవాలి. ఒకటి డే హై, వాల్యూ ఏరియా హై, వాల్యూ ఏరియా లో, పీఓసి. అర్థమైంది కదా ఫ్రెండ్స్? మొత్తం 5 లైన్స్ మార్క్ చేసుకొని నేను చెప్తున్న ఆ యొక్క ఆర్డర్ ఫ్లో అనాలిసిస్‌ని జోడించుకొని ఇప్పుడు నెక్స్ట్ చెప్పే వాల్యూమ్ ప్రొఫైల్ వీవ్యాప్‌ని కూడా మీరు చేసుకుంటే మంచి రిజల్ట్ వస్తది. ఈ వీడియో పెద్దదైనప్పటికీ నన్ను క్షమించండి. కొంచెం చూడండి. ఇదే లాస్ట్ ఫ్రెండ్స్. ఇంక మార్కెట్ ప్రొఫైల్ కన్నా ఇంతకన్నా ఎక్కువగా తెలుసుకోవాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. పార్ట్ 1 చూసి పార్ట్ 2 చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ బాయ్. అండ్ నేను కుదిరితే నాకు బ్యాంక్ నిఫ్టీ లైవ్ ఇవ్వడానికి భయమేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే లైవ్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఎంటర్ అవ్వాలి, అక్కడ ఎంటర్ అవ్వాలి చెప్పాలి. చెప్తే మళ్ళీనేమో మనకి సెబీ ఏమో రెగ్యులేషన్స్ అన్నీ ఉన్నాయి. మనకి అంత వాళ్ళకి వ్యతిరేకంగా ఎందుకు చేయడం అనిపిస్తుంది. అందుకని నేను ఫారెక్స్ మార్కెట్‌లో నేను ఇవ్వదలుచుకున్నాను. బిట్‌కాయిన్‌లో బీటీసీ యూఎస్‌డీ ఉంది కదా! దాంట్లో లైవ్ ట్రేడ్ ఇస్తాను ఫ్రెండ్స్. వీలైతే మార్నింగు అండ్ ఈవినింగ్ కూడా మీకు లైవ్ ట్రేడ్ ఇస్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ అందరికీ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అంటిల్ బాయ్. థాంక్